గీత గారు మిమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి ఎవరైనా వస్తారా? మావి వస్తా అన్నారు. హాయ్ హాయ్. ఏం బంగారం ట్రైన్ వల్ల జరిగింది? బాగా జరిగింది. నాన్న ఎలా ఉన్నారా? బాగున్నారు. అందరినీ అడిగానని చెప్పమన్నారు. ఏయ్ నువ్వు ఎవరి కోసం చూస్తున్నావో నాకు తెలుసు. మీ అత్తయ్య గురించే కదా. దాన్ని బయటకు తీసుకురాను రా, ఏదో ఒకటి కొనమంటది. ఆఖరికి పీచు బెట దగ్గర నుంచి చీపురు కట్ట వరకు పని లేకపోయినా కొనమంటది. పైగా నువ్వు వస్తున్నావన్న విషయం కూడా చెప్పలేదు. రా. ఇతను ఎవరు? తను ట్రైన్ లో పరిచయం అయ్యారు. ఓకే ఓకే, నైస్ మీటింగ్ యూ. అజయ్, వైజాగ్ లో ఎక్కడ ఉంటావు నువ్వు? ఫ్రెండ్ రూమ్ లో ఉంటానండి. అవునా? అజయ్, నిన్ను ఎక్కడైనా డ్రాప్ చేయమంటావా? డ్రాప్ అంటే? అరే అజయ్, మీ ఫ్రెండా? ఇప్పుడే రావాలా? ఆగరా. ఇదిగో. ఓకే బాయ్. బాయ్. సముద్రంలో ఎగిసే ప్రతి అల తీరాన్ని తాకుతుంది. ప్రయాణంలో పరిచయమైన ఈ ప్రేమ నా గుండెలైన ఎప్పుడు తాకుతుందో. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ప్రయాణం ఎలా జరిగింది? బాగా జరిగిందిరా. రాకపోతే ఇంకా బాగా జరిగేది. చాలా చిరాకున్నావు. నైట్ అది నిద్రలేదా ఏంటి? అదేం లేదు గానీ బైక్ అక్కడెక్కడ పెట్టుంటావుగా, పార్కింగ్ లో ఉంది. బ్యాగ్ ఇది తీసుకో. పదా. ఇదిగో పద్మ, బ్యాగ్ లోపల పెట్టు. అత్తయ్య. అరే గీత, నువ్వా? ఏంటి సడన్ గా? బాగున్నావా? నాన్నగారు బాగున్నారా? చాలా బాగున్నారు. సునామీలో కొట్టుకెళ్ళిపోయారే. బాగోగుల సంగతి తర్వాత ముందు దాన్ని ఫ్రెష్ అవునాయి. నువ్వు వెళ్ళవే. ఫ్రెష్ చేస్తాను. అలాగే. ఏంటండి గీత వస్తున్న సంగతి నాకు ముందు ఒక్క మాటైనా చెప్పలేదు? సస్పెన్సే. ముందే చెబితే థ్రిల్ నీ దగ్గర ఉండేదా? ముందే చెప్తే కాఫీలు టిఫిన్లు రెడీగా ఉంచేదాన్ని. ఉదయాన్నే చేసేదానివి, చల్లారి చచ్చేవి. ఇప్పుడు ఫ్రెష్ గా చెప్పానుగా, వేడిగా తీసుకురా. హలో, ఊరుకోండి. అది కాదే, కాఫీ తీసుకురా, షుగర్ తక్కువ. 10 ఏళ్ల నుంచి ఇస్తుందేగా, ఈ రోజంటో కొత్తగా. తీసుకోండి. థ్యాంక్స్. గీత ఏంటండి సడన్ గా వచ్చేసింది? ఇదిగో, కొన్నాళ్ళు అది మన ఇంట్లోనే ఉండి చదువుకుంటుంది. దానికి ఏ కష్టం రాకుండా చూసుకో. అయినా మనకు మాత్రం ఎవరున్నారండి? గీతని నా సొంత బిడ్డలా చూసుకుంటాను. తెలుసులేవే. ఇదిగో, నువ్వు వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. దిగురా. ఇదే ఎవడీడు? జగపతి బాబు బ్రదర్ లా ఉన్నాడు. ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరితను? ఫ్రెండ్ సార్. ఫ్రెండ్? పని మీద వచ్చాడా, పర్మనెంట్ గా వచ్చాడా? పర్పస్ చెప్పాల్సిందేనా సార్? పర్పస్ పర్సనల్స్ నాకెందుకయ్యా? అర్థమైంది. దొప్పకండి. వెనకడ మీలాంటోడు ఎవడో ఉత్త ఊపు గాలివానకి ఉసులు తెచ్చానంట. అలా ఉంది పరిస్థితి. ఈ ఊపేమిటో ఉసుళ్ళు ఏమిటో, దానికి మీనింగ్ ఏమిటి బాబు? మీనింగ్ మీకెందుకు సార్? పర్సన్ పెరిగితే రెంట్ పెరుగుతుంది, అంతే కదా? బాగా ఫాలో అవుతున్నావయ్యా. నీ పేరేమిటి బాబు? అజయ్ అండి. అతన్ని చెప్పనియొచ్చుగా. అజయ్ సార్. ఆహా, ఏ ఊరు? కరీంనగర్ అండి. అతన్ని చెప్పనియొచ్చుగా. పక్కనే జగిత్యాల సార్. జగిత్యాల? జగిత్యాల నాకు చుట్టాలు ఉన్నారయ్యా. మా రామ్మోహన్ రావు, సునీలు, వంశీ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు సార్. సార్ వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు సార్? సపరేట్ మీరు సిట్టింగ్ పెట్టుకుని మాట్లాడుకున్నారు కానీ మమ్మల్ని వదిలేస్తే మేము ఫ్రెష్ అయిపోతాం. ఫ్రెష్? అబ్బా, వెనకట మీలాంటోడు ఎవడో. ఆపు బాబు ఆపు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. టీ ఇంకోటి తీసుకురా. ఇదేరా నువ్వు ఉండబోయే రాజ్మహల్. రే, రెస్ట్ ఎక్కడ పెట్టారా? నిన్నే కదా అయిపోయింది. తేవాకు 3 రోజుల దాకా పడదోకునే తప్పుద్ది. అయినా ఇదేవాడు లగేజ్తో వచ్చాడు. అజయ్ అని నా ఫ్రెండ్. వీడు సుధీర్ అని. ఫిట్నెస్ చాలా ఎక్కువ, నీట్నెస్ చాలా తక్కువ. హాయ్ బాస్. హాయ్. ఇప్పుడే వస్తారు చిన్న పని. వెళ్ళు. పొద్దున్న ఎక్కడికి వెళ్ళావురా? ఈయనెవరు? షాంపియన్ బాడీలో ఇంత పొడుగున్నాడు. అజయ్ అని నా ఫ్రెండ్. వీడు రవి అని. అదే రచ్చా రవి. మందు పుట్టిందే మనిషి కోసం, అసలు మనిషి పుట్టిందే మందు కోసం అన్నట్టు ప్రవర్తిస్తా ఉంటాడు. చిలిపి, అన్ని మొదటి పరిచయంలో చెప్పేస్తావా? ఇదిగో మనతోనే ఉంటాడుగా, నిదానంగా అన్ని తెలుసుకుంటాడు. కోటర్ పడితే మ్యాటర్ మొత్తం బయటకు వస్తుంది. అవునవును. నేను పోయి బాయిల్డ్ ఎగ్స్ తెచ్చుకుంటా. సైడ్ ప్లీజ్. ఏంట్రా బాబు ఇక్కడంతా తేడాగా ఉన్నారు? 4 రోజులుంటే నీకే అలవాటు అవుతురా. సర్లే గాని ఊర్లో మన ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారా? పెళ్లి కాని వాళ్ళంతా బాగున్నారు. పెళ్ళైన వాళ్ళంతా ఎప్పుడు విడిపోదామని ఎదురు చూస్తున్నారు. అరే ఆ జ్యోతి అంటే అది కాదు గాని ట్రైన్ లో నాకు ఒక అమ్మాయి పరిచయం అయిందిరా. లవ్వా? పేరేంటి? గీత. అడ్రస్ ఫోన్ నెంబర్ తీసుకున్నావు మరి?
ఈ లోపు నువ్వు వచ్చొచ్చావు కదరా. ఓహో అందుకేనా స్టేషన్ అంత చిరాగ్గా ఉన్నావు. అయినా వైజాగ్ లో అలాంటి అమ్మాయిలు కొల్లరా. ఇప్పుడు ట్రైన్ లో స్నేహాలు ట్రైన్ దిగేసరికి మర్చిపోవాలి, మళ్ళీ కలవడం కుదరదు. లైట్ తీసుకో. అరే సరే గానీ తొందరగా రెడీ అవరా, ఆకలి దంచేస్తుంది. సరే.